ఒకానొక సమయంలో బ్రహ్మలోకంలో బ్రహ్మసభ జరుగుతుంది. అక్కడికి గంగాదేవి వచ్చింది. ఆమెని ఒక రాజర్షి కామదృష్టితో చూస్తున్నారు. గంగమ్మ కూడా ఆ రాజర్షిని అలానే చూస్తుంది. ఇది చూసిన బ్రహ్మ, మీరిద్దరూ భూలోకంలో జన్మించండి అని శపించారు. దేవలోకం నుంచి భూలోకంలోకి వస్తున్న గంగమ్మ అనుకుంది, ఎంత పని జరిగింది, నేనైనా ఆ రాజర్షిని అలా చూసి ఉండకుంటే బాగుండేది. భూలోకంలో ఆయనకి భార్యగా కొద్ది కాలం ఉంటాను అని అనుకుంది. అలా వెళుతూ ఉంటే అష్టవశువులు ఏడుస్తూ కనిపించారు. గంగమ్మ అడిగింది, మీరెందుకు ఏడుస్తున్నారు? వారు అన్నారు, మేము మా భార్యలతో కలిసి ఆకాశ మార్గాన పయనిస్తున్నాము. అప్పుడు వశిష్ఠ మహర్షి ఆశ్రమం కనబడింది. మహర్షి దగ్గర నందిని అనే కామధేనువు ఉంది. దాన్ని చూసిన ద్యు అనే వసువు భార్య అంది, అంత మెరిసిపోతుంది, అది మామూలు ఆవేనా? ద్యు అన్నాడు, అది కామధేనువు, దాని పాలు తాగితే ఎలాంటి కోరికైనా తీరుతుంది. ఆమె అంది, నాకో స్నేహితురాలు ఉంది, ఉసీనర. ఆమెకి రోగం వచ్చి వృద్ధాప్యం పొందింది. ఆమెకి యవ్వనం వస్తే మాతో పాటు సంతోషంగా ఉంటుంది. ఎలాగో వశిష్ఠ మహర్షి లేడు కదా, మనం ఆ కామధేనువుని అపహరిద్దామంది. భార్య మాట కాదనక ద్యు మిగిలిన వస్తువులతో కలిసి కామధేనువుని అపహరించి తీసుకెళ్లారు. మరుసటి రోజు వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి వచ్చి చూస్తే కామధేనువు కనబడలేదు. మహర్షి తన దివ్య దృష్టితో జరిగింది చూసి, అష్టవశువులని భూమిపై జన్మించండి అని శపించారు. విషయం తెలుసుకున్న అష్టవశువులు మహర్షి పాదాలపై పడి క్షమించమన్నారు. మహర్షి అన్నారు, ద్యుకి సహకరించిన 7 వసువులు పుట్టిన కొద్ది సమయంలో మరణించి శాప విమోచనం అవుతుంది. తప్పు చేసిన ద్యు మాత్రం భూలోకంలో కొంతకాలం ఉండవలసిందే. అలా మమ్మల్ని వశిష్ఠ మహర్షి శపించారు, అందుకని మేము ఏడుస్తున్నాము. మీరెందుకు భూలోకంలోకి వెళుతున్నారు అని గంగమ్మని అడిగారు. గంగమ్మ జరిగిన విషయం చెప్పింది. తల్లి, నువ్వెలాగో భూలోకంలో పుట్టబోతున్నావు. ఏ తల్లి తన బిడ్డలని చంపదు, కాబట్టి నువ్వు మమ్మల్ని గుర్తుపెట్టుకుని మేము నీ గర్భంలో పుట్టేలా చేసి మాకు శాప విమోచనం చేయవలసిందిగా కోరుతున్నాం. గంగమ్మ ఒప్పుకుంది. గంగమ్మ భూలోకంలో ప్రదీపుడు అనే రాజు తపస్సు చేస్తుంటే ఆయన దగ్గరికి వెళ్ళి కుడి తొడపై కూర్చుని అంది, నన్ను భార్యగా స్వీకరించండి. ప్రదీపుడు అన్నాడు, భార్య స్థానం భర్త ఎడమ తొడపై ఉంటుంది, నువ్వు నా కుడి తొడపై కూర్చున్నావు. అది కూతురు లేదా కోడలి స్థానం. నాకు కొడుకు పుట్టినప్పుడు నా కొడుకుకి నువ్వు భార్యవి అవుతావు అని మాట ఇస్తున్నా. ఇది చూసిన రాజర్షి ప్రదీపుడికి శాంతనుడిగా జన్మించాడు. శాంతనుడు వయసులోకి వచ్చాక పట్టాభిషేకం చేసి ప్రదీపుడు అన్నాడు, నేను ఒకానొక సమయంలో తపస్సు చేస్తూ ఉంటే ఒక ఆమె నా కుడి తొడపై కూర్చుంది, ఆమెని నా కోడలిని చేసుకుంటాను అని మాట ఇచ్చాను. అందుకని నువ్వు గంగా తీరంకి వెళ్ళు, ఆ స్త్రీ నీకు కనబడుతుంది, ఆమెని వివాహం చేసుకో. ఒకసారి శాంతన మహారాజు వేటకి వెళ్ళి గంగా తీరంలో విశ్రాంతి తీసుకుంటుంటే గంగమ్మ కనబడింది. తన తండ్రి చెప్పిన స్త్రీ ఈమెనే అని ఆమె దగ్గరికి వెళ్ళి వివాహం చేసుకుంటా అని అడిగాడు. గంగమ్మ అంది, వివాహానికి ముందు నాదొక షరతు ఉంది. శాంతనుడు ఏమిటా షరతు అని అడిగాడు. గంగమ్మ అంది, నేను ఏ పని చేసినా ఏది మాట్లాడినా నాకు ఎదురు చెప్పకూడదు. ఒకవేళ ఎదురు చెబితే నేను వెళ్ళిపోతా. శాంతనుడు సరేనన్నాడు. శాంతనుడు గంగమ్మ వివాహం చేసుకున్నారు. కొంతకాలానికి కొడుకు పుట్టాడు. పుట్టిన వెంటనే గంగమ్మ బిడ్డని తీసుకుని వెళ్ళి గంగా నదిలో వేసింది. శాంతనుడు ఇచ్చిన మాటకి కట్టుబడి ఏమీ అనలేదు. అలా 7 కొడుకులని గంగలో వేసింది. 8వసారి కూడా కొడుకు జన్మించాడు. ఆ బిడ్డని కూడా తీసుకెళుతుంది గంగలో వేయడానికి. ఇది భరించలేక శాంతనుడు అన్నాడు, రాక్షసి, ఎవరైనా కడుపున పుట్టిన బిడ్డలని చంపేస్తారా? ఎంతమంది కొడుకులు పుట్టినా వాళ్ళని తీసుకెళ్లి గంగా నదిలో వేస్తున్నావు. ఇంకా నేను ఊరుకోను, నువ్వు బిడ్డని నదిలో వేయడానికి వీలు లేదు. గంగమ్మ అంది, నేను చేసే పనికి అడ్డు వస్తే వెళ్ళిపోతాను అని ముందే చెప్పాను. ఇప్పుడు వెళ్ళిపోతున్నా. శాంతనుడు అన్నాడు, వెళ్ళిపోతే వెళ్ళిపో, కానీ నా కొడుకుని నాకు ఇవ్వు. గంగమ్మ అంది, అది కుదరదు, వీడు నాకు కొడుకే. నేను అష్టవశువులకి శాప విమోచనం కొరకు 7 నదిలో వేశాను. 8వ వాడు అయిన వీడు బ్రతకాలి. వీడిని నేను తీసుకెళ్లి వశిష్ఠ మహర్షి పరశురాముడి దగ్గర అస్త్ర విద్యలను నేర్పించి అన్ని విద్యలు వచ్చాక వీడిని నీకు అప్పజెపుతాను అని ఆ బిడ్డని తీసుకుని గంగమ్మ గంగలోకి వెళ్ళింది. శాంతనుడు ఒక్కడే రాజ్యాన్ని పాలిస్తూ గంగమ్మ చెప్పిన మాట మర్చిపోయి ఉన్నాడు. ఒకరోజు గంగా తీరంలో ఉండగా ఒక అబ్బాయి అద్భుతంగా ధనుర్విద్యని అభ్యసిస్తున్నాడు. శాంతనుడు ఆ పిల్లవాడిని చూసి సంతోషించి, నా కొడుకు ఉంటే ఇలానే ఉండేవాడు అని తన దగ్గరికి వెళ్ళి, ఎవరు నీవు అని అడుగుతున్నాడు. గంగమ్మ వచ్చి అంది,
ఈ పిల్లవాడు మన కొడుకే, పేరు దేవవ్రతుడు, నీ కొడుకుని నీకు అప్పజెపుతున్నా అని తిరిగి వెళ్ళిపోయింది. కొడుకుని చూసుకొని చాలా సంతోషించాడు శాంతనుడు. అందరికీ పరిచయం చేశాడు. సంతోషంగా కాలం గడుస్తున్న సమయంలో ఒకసారి వేటకి వెళ్ళాడు శాంతనుడు. అక్కడ సత్యవతిని చూసి ఆమెని పెళ్లి చేసుకుంటా అని అడిగాడు. సత్యవతి అంది, నా తండ్రి దాశరాజుని అడుగు, ఆయన ఒప్పుకుంటే నేను వివాహం చేసుకుంటా. శాంతనుడు దాశరాజు దగ్గరికి వెళ్ళి అన్నాడు, నీ కూతురిని నేను వివాహం చేసుకుంటా, దానికి అంగీకరించు. దాశరాజు అన్నాడు, నా కూతురిని నీకు ఇచ్చి వివాహం చేస్తా, కానీ మీ ఇద్దరికీ పుట్టిన బిడ్డని రాజు చేస్తావా? శాంతనుడు అనుకున్నాడు, ధర్మవంతుడు, నీతిపరుడు, వీర్యవంతుడు అయిన నా కొడుకు దేవవ్రతుడు ఉండగా ఈ వయసులో నేను ఈమెను పెళ్లి చేసుకుని కొడుకును కని వాడికి ఎలా రాజ్యాన్ని ఇస్తాను అని మాట ఇవ్వకుండా వెళ్ళిపోయాడు. శాంతనుడు మనసు మాత్రం సత్యవతిపై ఉంది. సరిగా తినడం లేదు, నిద్రపోవడం లేదు. ఇది చూసిన కొడుకు వెళ్ళి అడిగాడు ఏమి జరిగిందని. శాంతనుడు సరిగా చెప్పలేదు. మంత్రులని అడిగి విషయం తెలుసుకున్నాడు. దేవవ్రతుడు దాశరాజు దగ్గరికి వెళ్ళి అన్నాడు, మీ కూతురిని మా నాన్నగారికి ఇచ్చి వివాహం చేయండి. దాశరాజు అన్నాడు, తప్పకుండా చేస్తాను, కానీ నా కూతురికి పుట్టే బిడ్డకి శాంతన మహారాజు గారి రాజ్యం వస్తుందా? దేవవ్రతుడు అన్నాడు, తప్పకుండా రాజ్యం వస్తుంది, నేను రాజ్యాన్ని తీసుకోను. దాశరాజు అన్నాడు, చాలా సంతోషం, కానీ రేపు నువ్వు వివాహం చేసుకుంటావు, నీకు కొడుకు పుడతాడు. నువ్వు అసలే పరాక్రమవంతుడివి, నీకు అలాంటి కొడుకే పుడతాడు. సత్యవతికి పుట్టిన కొడుకు రాజ్యం చేస్తుంటే నీ కొడుకు రాజ్యం కొరకు వాడిని చంపేస్తే రేపు నీ కొడుకు నుంచి ప్రమాదం రాదు అని ఏమి హామీ? దేవవ్రతుడు అన్నాడు, నీకు అనుమానం ఉంది కాబట్టి నా తండ్రి కొరకు నేను భీష్మమైన శపథం చేస్తున్నాను. ఇక నుంచి నేను ఏ స్త్రీని కూడా భార్యభావనతో చూడను, బ్రహ్మచారిగా నా జీవితాన్ని గడుపుతా. అప్పటి నుంచి దేవవ్రతుడు భీష్ముడు అయ్యాడు. ఈ విషయం విన్న శాంతనుడు ఆశ్చర్యపోయి, ఎంత పని చేశావు, నీకు 2 వరాలు ఇస్తున్నా. ఒకటి, యుద్ధభూమిలో నిన్ను ఓడించేవాడు ఉండడు. రెండవది, నువ్వు కోరుకున్నప్పుడు నీకు మరణం వస్తుంది. శాంతనుడు సత్యవతి వివాహం చేసుకున్నారు. వీళ్ళకి చిత్రాంగుడు, విచిత్రవీరుడు అని 2 కొడుకులు పుట్టారు. కొంతకాలానికి శాంతనుడు మరణించాడు. ఒకసారి చిత్రాంగదుడు అరణ్యంలోకి వేటకి వెళ్ళాడు. అక్కడ చిత్రాంగుడు అనే గంధర్వుడు కనబడి అన్నాడు, మన ఇద్దరి పేరు ఒకటే, నువ్వు పేరు మార్చుకో, లేదంటే నాతో యుద్ధం చేయి. ఈ పేరుతో ఎవరో ఒకరే ఉండాలి. పేరు మార్చుకోవడానికి చిత్రాంగుడు ఒప్పుకోలేదు. 2 యుద్ధం చేశారు. శాంతనుడి కొడుకు చిత్రాంగుడు మరణించాడు. మిగిలింది విచిత్రవీరుడు. ఇతను ఎప్పుడూ సుఖాలు అనుభవిస్తూ ఉంటాడు. ఇతనికి మంచి భార్యని తెచ్చి వివాహం చేసి వంశాన్ని నిలబెట్టే బాధ్యత భీష్ముడిపై ఉంది. కాశీరాజుకి 3 కూతుర్లు, అంబ, అంబిక, అంబాలిక. ఈయన స్వయంవరం ప్రకటించారు. విచిత్రవీరుడు వెళ్ళకపోతే భీష్ముడు వెళ్ళాడు. స్వయంవరానికి వచ్చిన రాజులను ఓడించి హస్తినాపురంకి తీసుకొచ్చాడు. అంబ భీష్ముడితో అంది, నీకు తెలియని ధర్మం లేదు. నేను శాల్యుడు అనే రాజు ప్రేమించుకుంటున్నాం. నా మనసులో శాల్యుడు ఉండగా వేరొకరిని పెళ్లి చేసుకోలేను, అందుకని నన్ను శాల్యుడికి ఇచ్చి వివాహం చేయు. భీష్ముడు సరేనని అంబని రథమిచ్చి శాల్యుడి రాజ్యానికి పంపించాడు. అంబ సంతోషంగా శాల్యుడి దగ్గరికి వెళ్ళింది. శాల్యుడు అన్నాడు, ఏనాడు అయితే నన్ను ఓడించి భీష్ముడు నిన్ను తీసుకెళ్లాడో ఆనాడే నువ్వు ఆయన సొత్తు. చేతకాని వాడిలా భీష్ముడు వదిలేసిన భిక్షను నేను తీసుకోను. ఎవరు నిన్ను గెలుచుకున్నారో నువ్వు ఆయన సొత్తువి, నువ్వు వెళ్ళిపో. అంబ అక్కడి నుంచి తపస్సు చేసుకుంటున్న ఋషుల దగ్గరికి వెళ్ళింది. అక్కడికి భీష్ముడి గురువు పరశురాముడు వచ్చారు. ఆయన్ని కలిసి జరిగిన విషయం చెప్పింది అంబ. పరశురాముడు అంబని తీసుకుని హస్తినాపురంకి వెళ్ళి భీష్ముడికి కబురు పంపారు. భీష్ముడు తన గురువు వచ్చాడని చాలా సంతోషంగా వచ్చి అంతఃపురానికి ఆహ్వానించాడు. పరశురాముడు అన్నాడు, నువ్వు గెలుచుకున్నావు కాబట్టి అంబని పెళ్లి చేసుకో. భీష్ముడు తను చేసిన ప్రతిజ్ఞ కాదని అంబని పెళ్లి చేసుకోలేను అన్నాడు. పరశురాముడు అన్నాడు, అయితే ఎవరి కోసం అంబని తీసుకొచ్చావో ఆ విచిత్రవీరుడిని పెళ్లి చేసుకోమను. విచిత్రవీరుడు అన్నాడు, వేరొకరికి మనసు ఇచ్చిన స్త్రీని నేను పెళ్లి చేసుకోను. పరశురాముడు కోపంతో భీష్ముడితో అన్నాడు, నువ్వు అంబని స్వీకరిస్తావా లేదా నాతో యుద్ధం చేస్తావా? అలా భీష్ముడు, పరశురాముడు 22 రోజులు తీవ్రంగా యుద్ధం చేసుకున్నారు. చివరికి పరశురాముడు ఓటమి అంగీకరించి అంబతో అన్నాడు, నేను ఓడిపోయాను, నువ్వు ఎవరి దగ్గరికి అయినా వెళ్ళి కాపాడమని అడగొచ్చు. అంబ అనుకుంది,
అందరినీ ఓడించే పరశురాముడినే ఓడించాడు భీష్ముడు. ఈయన్ని ఎవరు ఓడించలేరు. నేనే భీష్ముడిని సంహరించాలి అని తపస్సు మొదలుపెట్టింది. రుద్రుడు ప్రత్యక్షమై అన్నాడు, ఈ జన్మలో నువ్వు భీష్ముడిని సంహరించలేవు, మరొక జన్మలో చంపగలవు. అంబ యోగాగ్నిలో తన శరీరాన్ని వదిలేసి ద్రుపదరాజుకి ఆడపిల్లగా జన్మించింది. మగపిల్లవాడిగా మారడానికి తపస్సు చేసి శిఖండి అయింది. ఈలోపు అంబిక అంబాలికని విచిత్రవీరుడికి ఇచ్చి పెళ్లి చేశారు. క్షయవ్యాధితో విచిత్రవీరుడు చనిపోయాడు. వంశం ఆగిపోయింది. దాశరాజు తన కూతురు సత్యవతి కోసం కోరిన కోరిక తీరలేదు. సత్యవతి భీష్ముడి దగ్గరికి వచ్చి అంది, నా కొడుకులు చనిపోయారు. యుగధర్మం ప్రకారం నువ్వు నా కోడళ్లతో కలిసి పిల్లలని కను. ఇది తప్పు కాదు. వంశం కోసం ఈ పని చేయు. భీష్ముడు అన్నారు, అమ్మా, నేను ప్రతిజ్ఞ చేశాను. ఏ స్త్రీతో కూడా అలా చేయను. వంశం లేకపోతే నేను ఏమీ చేయలేను. దీనికి ఒక పరిష్కారం ఉంది. శరీరంపై వ్యామోహం లేని బ్రహ్మజ్ఞాని అయిన వాడిని కేవలం వరం ఇవ్వాలని వేడుకో. సత్యవతి వ్యాసుడి గురించి ప్రార్థించింది. అలా ధృతరాష్ట్రుడు, పాండురాజు, విదురుడు పుట్టారు. తర్వాత ధృతరాష్ట్రుడికి 101 మంది పిల్లలు పుట్టారు. పాండురాజుకి 5 పిల్లలు పుట్టి పాండురాజు చనిపోయాడు. తర్వాత కురుక్షేత్ర యుద్ధం జరిగే ముందు ధర్మాత్ముడైన భీష్ముడు దుర్యోధనుడి వైపు ఉన్నాడు. దీనికి కారణం హస్తినాపురంని రాజుని కాపాడుతా అని మాట ఇవ్వడం. భీష్ముడు దుర్యోధనుడితో అన్నారు, ధర్మం పాండవుల వైపు ఉంది. ధర్మమే గెలుస్తుంది. నేను యుద్ధంలో పాండవులని మాత్రం చంపను. దుర్యోధనుడు భీష్మాచార్యులని కర్ణుడిని చూసుకొని మాత్రమే యుద్ధానికి సరే అన్నాడు. యుద్ధం మొదలయ్యే ముందు ధర్మరాజు భీష్మాచార్యుల దగ్గరికి వెళ్ళి విజయం పొందేలా ఆశీర్వదించమన్నాడు. భీష్మాచార్యులు ఆశీర్వదించారు. ప్రతిరోజు యుద్ధం అయ్యాక సాయంత్రం వేళ దుర్యోధనుడు భీష్మాచార్యులని అనరాని మాటలు అనేవాడు. నువ్వు కావాలనే పాండవ సైన్యాన్ని చంపడం లేదు. ఈ మాటలు వినలేక భీష్మాచార్యులు 9వ రోజు పాండవుల తరపు సైన్యాన్ని పెద్ద సంఖ్యలో చంపడం మొదలుపెట్టాడు. ఇది చూసిన ధర్మరాజు శ్రీకృష్ణుడితో అన్నారు, ఇలా అయితే మనం యుద్ధంలో గెలవడం కష్టం. ఏదైనా చెయ్యాలి. శ్రీకృష్ణుడు పాండవులతో సహా రాత్రి భీష్మాచార్యుల దగ్గరికి వెళ్ళారు. ధర్మరాజు అన్నాడు, పితామహ, మీరు ఎలా చనిపోతారో చెప్పండి. భీష్మాచార్యులు నవ్వి అన్నారు, యుద్ధ సమయంలో అర్జునుడి రథం ముందు మగవాడిలా మారిన స్త్రీ శిఖండిని నిలబెట్టండి. అప్పుడు నేను నా ధనస్సు వదిలేస్తా. తర్వాత అర్జునుడిని నా వెనుక భాగాన్ని బాణాలతో కొట్టమనండి. ధర్మరాజు అర్జునుడికి విషయం చెప్పాడు. అర్జునుడు ఏడుస్తూ అన్నాడు, చిన్నతనంలో తండ్రి చనిపోతే మనల్ని దగ్గరికి తీసుకొని నేను మీ తాతని అని మన మంచి కోరి మన కోసం ఎన్నో చేశాడు. తన తండ్రి కోసం ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఎన్నో త్యాగాలు చేశాడు. అన్నయ్య, నేను శిఖండిని అడ్డుపెట్టి పితామహుడిని ఎలా బాణాలతో కొట్టాలి? నేను చేయలేను. ధర్మరాజు అన్నారు, ధర్మం కోసం నువ్వు ఆ పని చేయక తప్పదు. యుద్ధభూమిలో శిఖండిని తెచ్చారు. భీష్మాచార్యులు విల్లు పక్కన పెట్టేశారు. శిఖండి 100 బాణాలు వేశాడు. భీష్ముడి కవచం విరిగిపోయింది. అర్జునుడు అన్ని వైపులా ఒంటి నిండా బాణాలతో కొట్టాడు. భీష్ముడు రథం మీద నుంచి కింద పడ్డాడు. బాణాలపై శరీరం ఉంది. అందరూ వచ్చారు. భీష్మాచార్యులు అన్నారు, ఉత్తరాయణంలో ఏకాదశి గడియలలో తన ప్రాణం వదిలేస్తా అని చెప్పారు. యుద్ధం అయిపోయాక శ్రీకృష్ణుడు ధర్మరాజుని ధర్మం తెలుసుకోమని భీష్ముడి దగ్గరికి పంపారు. ధర్మరాజు ధర్మం గురించి తెలుసుకుంటారు. తరువాత అశ్వత్థామ 5 ఉపపాండవులని చంపడం, అలానే ఉత్తర గర్భంలో ఉన్న బిడ్డని చంపాలని బ్రహ్మాస్త్రం ప్రయోగించడం, శ్రీకృష్ణుడు కాపాడడం, ఈ విషయాలు తెలుసుకుని ఇలా అంటున్నాడు, కాలాన్ని ఎవరు అతిక్రమించలేరు. ధర్మరాజా, చిన్నతనంలో మీ తండ్రిని కోల్పోయారు. ఎన్నో కష్టాలు పడ్డారు. ఇప్పుడు రాజ్యాన్ని దక్కించుకున్నారు. అయినా కష్టాలు మిమ్మల్ని వదలలేదు. ధర్మరాజా, నువ్వు ధర్మానికి ప్రతీక. నీ తమ్ముడు అర్జునుడు అస్త్రశస్త్రాలు తెలిసినవాడు. భీముడు తన బలంతో గడగడలాడిస్తాడు. ఇంత శక్తి ఉన్న మీ కుమారులు శత్రువు చేతిలో చనిపోయారు. ఎంత ఆశ్చర్యం! ఇంత మహామహులు మీతో శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నా కాలాన్ని మార్చలేకపోయారు. మనకి ఎప్పుడు కష్టం, ఆపద వస్తాయో తెలియదు. కష్టసుఖాలు దైవానుగ్రహం. దైవానుగ్రహం మనం చేసే పనులపై ఆధారపడుతుంది. శ్రీకృష్ణుడితో అన్నారు, కృష్ణ, 3 లోకాలని నీ నల్లని కాంతితో సమ్మోహనం చేసే నీ రూపు సర్వకాలంలో నా మనసులో ఉండిపోవుగాక. నీ గురించి ఏమని చెప్పను కృష్ణ. నువ్వు నీ భక్తుల కోసం ఎంత దూరం వెళతావంటే
కురుక్షేత్ర యుద్ధంలో అస్త్రం పట్టనని మాట ఇచ్చావు. నేను 10వ రోజు అర్జునుడి ఒళ్ళంతా బాణాలతో కొడితే నువ్వు నీ భక్తుడిని రక్షించుకోవడానికి ఇచ్చిన మాట పక్కన పెట్టి నీ సుదర్శన చక్రం తీసుకుని నాపై వస్తుంటే నేను నీకు శరణాగతి చేశాను. అర్జునుడు పరుగున వచ్చి నీ పాదాలు పట్టుకుని, బావా, నువ్వు నీ చక్రంతో భీష్మాచారులని చంపితే అందరూ అర్జునుడికి చేత కాలేదని శ్రీకృష్ణుడు భీష్మాచారులని చంపాడు అంటారు. అందుకని శాంతించు బావా అని వేడుకుంటే వదిలేశావు. నీ భక్తులపై నీకు ఎంత ప్రేమ! యుద్ధం మొదలయ్యే ముందు తన సొంత వాళ్లతోనే యుద్ధం చేసి వారి రక్తంతో రాజ్యాన్ని పొందలేను అని దిగులుతో వెనకడుగు వేస్తున్న అర్జునుడిని ఉపనిషత్తుల సారాంశమైన భగవద్గీతని ప్రబోధించి ధైర్యాన్ని నింపావు. అర్జునుడికి సారథి అయి అన్ని వేళలా తనని కాపాడావు. అంతటా వ్యాపించిన పరమాత్మ అయిన నీ పాదాలపై నా మనసు ఉండేలా నన్ను అనుగ్రహించు, రక్షించు అని శ్రీకృష్ణ పరమాత్మని చూస్తూ భీష్మాచార్యులు తన ప్రాణాన్ని విడిచేశారు.